విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఘరానా మోస్తరు వెలుగు చూస్తుంది. ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే ప్రతాప్ అనే వ్యక్తి తనకు తెలిసిన వారి దగ్గర నుంచి గోల్డ్ డిపాజిట్స్ తీసుకుని నిండా ముంచాడు. తమ బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం వస్తుందని నమ్మించాడు. ప్రసాద్ మాయమాటలు నమ్మిన వారంతా దాదాపుగా 40 నుంచి 50 తులాల బంగారం అప్పచెప్పారు. తీరా కట్ చేస్తే తెల్లారేసరికి ప్రసాద్ ఉన్న బంగారంతో ఉడాయించాడు. విషయం తెలిసిన బాధితులంతా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం ఇప్పించి న్యాయం చేయాలని 2 చేతుల వేడుకుంటున్నారు. అది ఒక్క ప్లాన్గా చీటింగ్ చేసి చాలా మంది అమాయకులను మోసం చేశాడు. ఏ బ్యాంకు ఎట్లా చేశాడు? ముత్తూట్లో ముందు పనిచేసాడు. ముత్తూట్లో పనిచేసినాక ఐఎఫ్ఐకి వెళ్ళాడు. ఐఎఫ్లో కూడా చీటింగ్ చేశాడు. మెయిన్ ఆ వస్తువులు ముత్తూటు ఐఎఫ్లో పెట్టి ఎక్కడిదక్కడ చేయడం. కొంత బంగారం షాప్ కూడా అమ్మాడని నాకు తెలిసింది. కొంత ఎవరో ఉండుండే కొంత బంగారం షాప్ అమ్మాడు. మరికొంత ఒక అబ్బాయి తిరుగుతాడు, తెల్లగుండ అబ్బాయి చైతన్య, అతనికి కూడా అమ్మని నాకు తెలిసింది. అదే ఈ రెండింటికి కూడా మా బంగారాన్ని ఇప్పించి మాకు తెలియకుండా మా బంగారం ఇప్పించి వాళ్ళకి అమ్మించారు. కొంతమంది అంటారు ఇంట్లో కూర్చొని కొంతమంది అంటారు. అక్కడ వస్తే కానీ ఏంటి నాకు తెలియదు. నేను ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి పిలిపించడం జరిగింది. వాళ్ళ అమ్మనాలు పిలిపించడం జరిగింది. సాధువులు పెద్దలు కూడా కొంత రికవర్ చేయించారు. కొంత మాత్రం ఎవరికి కూడా ఇచ్చేయకుండా అది మంచి చెడ్డ తెలియకుండా అది వచ్చేలోపు అవన్నీ అది మా అతను నీ పెట్టినన్ని చనిపోయాడు, నీకు వారం రోజులు ఇప్పిస్తాను చెప్పి తుడిపోయిపోయాడు. చంద్రశేఖర్ ఉంది, నాది అంబూర్తి వరుస. నేను కొంత వ్యవసాయ అవసరాల కోసం నా బంగారాన్ని ఢిల్లీ ప్రతాప్ అనే పాతబొబ్బుల కుర్రోడు ఆ రోజు ఐఎల్ఎఫ్ ఫైనాన్స్లో పనిచేస్తుండగా ఆయన మా షాప్కి వచ్చి ఏదైనా బంగారాలు ఏదైనా ఉంటే మా దగ్గర పెట్టుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కి మీకు ఇస్తామని చెప్పారు, డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా నేను ఆ అబ్బాయితో బ్యాంక్కి వెళ్ళి నా స్వచ్ఛందంగా నా వస్తువు తీసుకెళ్ళి ఆ బ్యాంకుకి వెళ్ళి ఆయన ద్వారా మేము ఇచ్చేస్తే ఆ రోజు ఏమన్నారంటే మీరు యాజిటీగా ఇప్పుడంటే మీకు డబ్బులు ఇవ్వడం జరగదు, మీ అకౌంట్కి మాత్రమే వేయడం జరుగుతుంది, 12,000 ఇస్తాము, మిగతాది మీ అకౌంట్కి వేయడం జరుగుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు అవసరం అండి, నాకు వ్యవసాయ పనులకు అవసరం అని చెప్పాను. వెంటనే అందులో సీక్రెట్గా 50,000 రూపాయలు నాకు ఇచ్చి రేపు ఉదయం మీ బ్యాంక్ అకౌంట్ పట్టుకొని వస్తే ఖచ్చితంగా మీ అకౌంట్కి వేసి నేను తీసుకుంటామండి ఆ డబ్బులు అని చెప్పారు. ఆ మరుసటి రోజు నేను వెళ్ళడం జరిగింది. తర్వాత నుంచి ఆ మనిషి కనిపించలేదు. నేను 4 తులాలు ఇచ్చాను మొత్తం. ఆ 4 తులాలకి తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇంటికి వెళ్తే మా కొడుకు లేడు అని మేము బాధపడితే మీరు బంగారం లేదని అడిగితే మేము ఏంటి చెప్తామని సమాధానం చెప్తారండి. తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే తర్వాత మేము పిలిపిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పిలిపించలేదు ఆ వ్యక్తిని. బంగారం వస్తువులు సుమారు 6 తులాల వస్తువులు అతనికి నమ్మి అతని ఇంటికి వెళ్ళి అతనికి 3 వస్తువులు, వాళ్ళ ఆవిడ సరోజిని, జిల్లెల ప్రతాపు వాళ్ళ ఆవిడ వైఫ్ సరోజిని, ఆమె దగ్గర ఒక 3 వస్తువులు, టోటల్ 6 వస్తువులు ఇచ్చి ఐఏఎల్ఎఫ్లో మా ఆయన పనిచేస్తున్నాడు, మా దగ్గర కన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుందని మాకు నమ్మించి ఐఏఎల్ఎఫ్కి తీసుకొని వెళ్ళి నన్ను నా పేరుతో వస్తువులు పెట్టకుండా వేరే శ్రీనివాసరావు, ఓళ్ళ లక్ష్మణరావు వీళ్ళ పేరుతో వస్తువులు పెట్టి నా వస్తువులు వాళ్ళ పేరుతో పెట్టి నేను 30,000 తీసుకుంటే వాళ్ళ పేరుతో 90,000 తీసుకున్నట్టుగా మోసం చేసి నేను తీరా నాకు విషయం తెలిసిన తర్వాత వెళ్ళి అడుగ్గా వాళ్ళ అమ్మని, వాళ్ళ తమ్ముడు వెంకటేష్, జిల్లేలు వెంకటేష్, వాళ్ళ నాన్న సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి మా